మన మౌలిమాయ బౌలింగ్ వేస్తుంటే టైగర్ గారు ధోని రేంజ్ లో హెలికాప్టర్ షాట్ కొట్టాడు. ఆ బాల్ ఎక్కడ పడిన ఎత్తుక్కుంటే ఇద్దరు బయలుదేరారు. ఏదో గుడ్లో మెల్ల కొట్టేసో ఇప్పుడు చూడు బాల్ ఎత్తుకోవాలని చెప్పి మౌలిమాయ తిడతానే ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ మాధవపూర్ లో ఉన్న కింగ్స్ డ్రైవింగ్ కి వెళ్ళిపోయామ్మాయ. అదే మ్యాజిక్. ఆ కింగ్స్ డ్రైవింగ్ లో పాలకొల్లు దెబ్బరొట్టు చెరుకు పానకం అని ఒకటి కనిపించింది. పాలకొల్లులో ఈ ఐటమ్ ఎంత ఫేమస్ మా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. అయితే మనం మౌలిమాయ కూడా టేస్ట్ చూపిద్దాం అని తీసుకున్నాం. మౌలిమాయ అలవాట్లో పొరపాటుగా ఆ దెబ్బరొట్టు ముక్కు తీసుకుని చట్నీలో ముంచుకుంటుంటే టైగర్ గాడు ఏం చేస్తున్నావు అందులో కాదు పానకంలో ముంచుకోవాలని చెప్పగానే ఆ పానకంలో అలా ముంచి టేస్ట్ చూసాడు మాయ. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీళ్ళ పాలకొల్లులో ఎక్కడైతే ఫేమస్ అక్కడి నుంచి పానకం తెప్పించుకుంటారంట. రీసెంట్ గా ఇక్కడ అల్లు శిరీష్ గారు కూడా ట్రై చేశారంట. ఆయనకు కూడా విపరీతంగా టేస్ట్ నచ్చేసిందని టాక్. వీళ్ళ దగ్గర మిల్లెట్ చికెన్ దోశ కూడా అదిరిపోద్దు మాయ. ఆ దోశని చిన్న ముక్క తీసుకుని ఆ గ్రేవీలో ముంచి అందులో చిన్న చికెన్ ముక్క పెట్టుకుని టేస్ట్ చూసా వేరే లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం. దాని తర్వాత వీళ్ళ దగ్గర శనివారం రొట్టె అని ఒకటి ఉంటది. దీన్ని కొబ్బరి రొట్టె కూడా అని అంటారు. దీన్ని కూడా పానకంలో గాని చట్నీలో గాని నంచుకుని తినమాయ. చాలా బాగుంది టేస్ట్. వీళ్ళ చట్నీలు కూడా భలే ఉన్నాయి. నువ్వు వెళ్తే మాత్రం నీకు ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యి. ఈసారి ఇటుపక్క వస్తే మా క్రికెట్ బాల్ ఏమైనా దొరికితే తీసుకొచ్చి ఇవ్వు. ఉంటాను మరి. జై హింద్.